ఇన్స్టెంట్ మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి, చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టేసుకొని ఆ బాండీ బాగా వేడెక్కే అంతవరకు ఉంచుకోవాలి. అలా వేడెక్కిన తర్వాత ఆ బాండీలో అయితే 1 కప్పు నెయ్యి అనేది వేసుకొని ఇంకా ఆ నెయ్యి అంతా కరిగేంత వాటికి అయితే కరగనివ్వాలి. అలా కరిగిన తర్వాత అందులో 1 కప్పు అయితే గోధుమ రవ్వ వేసుకొని ఆ గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. వైట్గా వచ్చేంత వాటికి అయితే ఆ గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన ఆ గోధుమ రవ్వలో వేసుకోవడానికి వేడి నీళ్ళు అయితే మరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టేసి. ఇంకైతే ఇది మొత్తం అనేది కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కొంచెం వైట్గా వచ్చిన తర్వాత గోధుమ రవ్వ అంతా అందులో వేడి నీళ్ళు మరిగించుకున్న వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని ఇలాచీలు అయితే ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలు వేసుకొని ఇంకా అందులో అయితే ఫుడ్ కలర్ అనేది వేసుకొని దానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మొత్తం అయితే లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలా దగ్గర పడిన తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర అనేది వేసేసుకొని దీన్ని మొత్తం అయితే అడుగంటుకోకుండా కలుపుకుంటూ దగ్గరకు అయితే వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో అయితే మనం జీడిపప్పు కానీ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవైతే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పు ఉన్నాయి, అందుకనే జీడిపప్పు మాత్రమే వేశాను. ఈ లడ్డు అయితే లాస్ట్ టైం మా వారైతే ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చారు. ఓకే, నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఈ లడ్డుని అయితే చేశాను. ఈ లడ్డు అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే చేశాను. ఇంకైతే లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇంకా మొత్తం అయితే బాగా దగ్గరకు పడనివ్వాలి. ఎటువంటి వాటర్ అయితే లేకుండా చూసుకోవాలి. ఇంకా లాస్ట్లో జీడిపప్పు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మొత్తం పక్కకు పెట్టేసుకొని ఉండలుగా అయితే చుట్టేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది.